అందరికీ నమస్కారం. ఈ సంవత్సరము మనకి హోలీ పౌర్ణమి రోజున మనకి చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది. ఈ యొక్క చంద్రగ్రహణము మనకి మధ్యాహ్నం 3:19 ప్రారంభమై సాయంకాలం 6:46 వరకు అనేది ఉంది. ఈ యొక్క చంద్రగ్రహణము పుబ్బా నక్షత్రం సింహరాశి జాతకులకు ఆ యొక్క నక్షత్రము ఆ యొక్క రాశి సింహరాశి పుబ్బా నక్షత్రం సింహరాశి జాతకంలో సంభవిస్తుంది ఈ యొక్క మనకి ఈ చంద్రగ్రహణం. అయితే ఈ యొక్క చంద్రగ్రహణం అనేది మనకి 3:19 ప్రారంభమవుతుంది కాబట్టి మనము దీనికి 4 గంటల ముందే అంటే ఉదయము 11, 11:30, 12 గంటల లోపల భోజనాలు మరియు గర్భిణీ స్త్రీలు ఎవరున్నా సరే కూడా చిన్నపిల్లలు ముఖ్యంగా చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలని అనేది ఈ సమయంలో బయటికి తీసుకురావద్దు, బయటికి పోనివ్వద్దు, వెళ్ళకూడదు. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనకి ముఖ్యంగా ఉదయం 12 గంటల లోపలనే భోజనాలు మరియు అల్పాహారం ఏం స్వీకరిస్తారో మీరు నిత్యము ఎలా భుజిస్తారో అలాంటి కార్యక్రమాలన్నీ 12 గంటల లోపల ముగించేసుకోవాలి. తదుపరి మనకి గ్రహణం అనంతరం ఎన్నింటికి అయిపోతుంది? 6:49 అంటే ఇంచుమించు 7 గంటల వరకు. 7 గంటల తర్వాత ఇప్పుడు సాయంకాలంలో అయిపోతున్నది కదా, సాయంకాలం పూట అయిపోతున్నది కాబట్టి ఫస్ట్ ముందుగా మనము స్నానం చేసుకొని ఇల్లు మొత్తము కూడా యథావిధిగా తూడ్చుకొని లేదు కడుక్కొని ఆస్కారం ఉంటే కడుక్కొని లేదు అంటే తూడ్చి ఆవు పంచకం లేదు గంగాజలం లేదు అంటే మనము క్షేత్రాలకు వెళ్ళినప్పుడు తెచ్చిన నీరు అన్నీ కలుపుకొని ఇల్లు మొత్తము శుద్ధి చేసుకొని తమలపాకులు లేదా ఒక పువ్వు లేదు అంటే మామిడి ఆకులు మనకి అందుబాటులో ఉండే వాటితో ఇల్లంతా శుద్ధి చేసి ఆ సాయంకాలం అనేది మనకి దేవుళ్ళని అనేది కడగరాదు కాబట్టి కొన్ని గంగాజలంతో నీళ్లు ఇంట్లో దేవుళ్ళ పైన పటాల పైన శుద్ధి చేసి మరియు ఇంట్లో కొంతమంది ఒకవేళ చేసుకునే వాళ్ళు ఉంటేనేమో మనము యథావిధిగా ఇంట్లో చేసుకోవచ్చు. దేవుడి ఫోటోలు అన్నీ చేసి దీపారాధన చేసి, లేదు కొంతమంది ఏంటంటే సాయంకాలం చెయ్యము అంటారు కాబట్టి వాళ్ళు ఏంటంటే నార్మల్లీ మనం నీళ్లు సంప్రోక్షణ చేసేసుకొని దేవుళ్ళకి 2 అగరబత్తులు వెలిగించేసి అప్పుడు తదుపరి భోజన కార్యక్రమాలు అనేది మనం వండుకొని చేసి తినాలి. అప్పటిదాకా ఇల్లు అనేది మనము వంట గదిలోకి అనేది వెళ్ళరాదు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఈ గ్రహణం సంభవించేటప్పుడు ఈ గ్రహణము వచ్చే 3 గంటలకు వస్తుంది కాబట్టి మనం ముందుగానే 12 గంటలకి 12 గంటల ప్రాంతంలో ఏవైతే మనకి ఇంట్లో వండిన పదార్థాలు ఉంటాయో వండిన పదార్థాలు అనేది అన్నీ కూడా తీసేసాలి ఫస్ట్. ఇంకా నిలువ అంటే మనకి బియ్యము, పప్పులు, ఉప్పులు అలాంటివి అన్ని పచ్చళ్ళు ఇంట్లో అలాంటి దానికి ఏం చేయాలంటే అన్నప్పుడు గరక లేకుంటే దర్భ మనకు పూజా స్టోర్లలో దొరికిపోతుంది. దర్భ తీసుకొచ్చి అన్ని దాని మీద ఒక్కొక్కటి తీసేసి ఒక్కొక్క దాని మీద సపరేట్ ఒక్కొక్కటి పెట్టేసుకుంటే మనము యథావిధిగా గ్రహణం అనంతరం అన్నీ తీసేసి పడేసి మళ్ళీ అన్నీ శుద్ధి చేసేసుకుంటే మళ్ళీ మనము యథావిధిగా అవుతుంది. కానీ వండిన పదార్థాలు మాత్రం పనికిరావు గ్రహణంకి. ఎందుకు అంటే గ్రహణం పట్టినప్పుడు నెగిటివ్ ఎనర్జీ చాలా గట్టిగా ఉంటుంది. ఈ వండిన పదార్థాలు అనేది తినరాదు, మళ్ళీ మనం ఫ్రెష్గా వండుకొనే తినాలి. ఇది ముఖ్యంగా ఇంకోటి వచ్చేసి ఏంటంటే గర్భిణీ స్త్రీలు బయటికి వెళ్ళరాదు, మరియు చిన్నపిల్లలని ఎట్టి పరిస్థితులను కూడా బయటకి అనేది పంపించగలరు. ఇది మెయిన్లీ వచ్చేసి. మరియు ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే ఈ యొక్క కార్యక్రమాల తర్వాత గ్రహణం అనంతరం కూడా మరుసటి రోజు సింహరాశి జాతకులు ఖచ్చితంగా మీరు దానాలు అనేది చేయండి. బ్రాహ్మణులకి దానం అనేది చేయండి. ఏమేమి దానం చేయాలంటే ఇది చంద్రగ్రహణం ఉబ్బా నక్షత్రం వాళ్ళకి కాబట్టి సింహరాశికి సంబంధించిన నక్షత్రాలు సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా కాబట్టి కిలోంబావు బియ్యం, ఒక చంద్రబింబం, వెండిది చంద్రబింబం, ఒక చిన్న నాగేంద్రుడు మరియు ఒక తెల్లటి వస్త్రం కర్చీఫ్ అన్నా సరే ఒక టవల్ అన్నా సరే మనకి తోచింది మన శక్తి మన భక్తి ఒక వస్త్రము అవి పెట్టి, ఎందుకంటే తెల్ల పండు అనేది మనకు దొరకడం కష్టం.
తెల్ల పండు అనేది దొరకదు కాబట్టి అరటిపండు అనుకున్నాం, ఏదైనా ఒక ఫలం పెట్టేసి మీరు యథావిధిగా బ్రాహ్మణులకు అనేది ఇచ్చేయండి. దాని తర్వాత మీరు ఒక దాన ధర్మాలు పంతులు గారికి ఇచ్చేసాక కాలు చేతులు కడుక్కొని మీరు శివునికి పోయి ఒక చెంబ నీళ్ళు పోసి స్వామివారిని ఆరాధించుకొని ప్రదక్షిణ చేసుకొని తదుపరి మీ కార్యక్రమాలనే మీరు యథావిధిగా చేసుకోండి. అది అన్నమాట. చంద్రగ్రహణం వల్ల కొద్దిగా ఎవరు కూడా ఎటువంటి అపోహలు ఎలా అంటే అయ్యో ఏమవుతుందో ఏం అవ్వదు. కానీ దయచేసి ఏం అవ్వదు కదా అని చెప్పాను కాదు, కానీ మన జాగ్రత్త మనం అనేది ఉండాలి ఖచ్చితంగా. దయచేసి ఎవరు కూడా బయటికి వెళ్ళకుండా టైంలలో ఈ ఆఫీసర్స్ జాబ్స్ ఉన్న వాళ్ళు వాళ్ళు చేసుకోకుండా తప్పదు కాబట్టి చేస్తారు. కాబట్టి వీలైనంత మటుకు మీరు ఇంట్లోనే ఉండే ప్రయత్నం అనేది చేసుకోండి. అలా అందరికీ సెలవు. బోలో లక్ష్మీ నరసింహస్వామికి జై.